ఒకరోజు యేసుప్రభు సముద్రపు తీరాన ఒక దోణికి కూర్చుని అక్కడ జన సమూహమంతా ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు విత్తనాలు పొలంలో వేయడానికి బయలుదేరాడు. తన సంచిలో నుండి కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి తినేశాయి. కొన్ని విత్తనాలు రాత్రి నేలపై పడ్డాయి. వెంటనే చిగురించాయి, కానీ సూర్యుని వేడి వెంటనే మండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణసివేసి కనుక అవి ఫలించలేదు. మరికొన్ని మంచి నేలపై పడ్డాయి. మంచి నేల క్రింద పడినందుకు బాగా ఫలించి మంచి పంటనిచ్చాయి. ఆ రైతు ఆ పంటను చూసి చాలా సంతోషించాడు. విత్తనం అనగా వాక్యం. త్రోవ పక్కన విత్తువారు అనగా దేవుని ఎద్దుకు వచ్చి వాక్యం విని గ్రహించారు. వారి ఎద్దుకు సాతాను వచ్చి విత్తబడిన వాక్యం పక్షుల వల్ల ఎత్తుకుపోయాను. రాత్రి నేలపై విత్తనం అనగా వీరు దేవుని ఎద్దుకు వచ్చి వాక్యం విని అంగీకరిస్తారు, సంతోషిస్తారు. కానీ వీరికి శ్రమ కష్టం వచ్చిందంటే వెంటనే దేవుణ్ణి విడిచిపోతారు. అందుకే వీరు ఫలించలేరు. ముళ్ళపొదల్లో విత్తనం అనగా వీరు వాక్యం చక్కగా వింటారు, కానీ వీరు లోకాసులకు బానిసలయ్యి వీరి జీవితంలో సంతోషం పాలించలేదు. మంచి నేలపై విత్తనం అనగా వాక్యం విని సంతోషిస్తారు, దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరిస్తారు. 100 అంతలుగా 50 అంతలుగా 30 అంతలుగా వీరి జీవితంలో చాలా సంతోషంతో జీవిస్తారు. ఆమె